శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి అనుకోకుండా ఒక ప్రమాదంలో మరణించినాడు. అతని కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అతని పేరు మీద ఉన్నది. అతనికి వివాహమైనది, పిల్లలున్నారు. ఇప్పుడు అతని యొక్క సోదరి మరియు తల్లి మాకు కూడా మా అన్నయ్య ఆస్తిలో వాటా కావాలని చెప్పి ఆ చెల్లెలు వాటా కోసం కేసు ఫైల్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. సో అన్న ఆస్తిలో చెల్లెలకు వాటా వచ్చే అవకాశం ఉంటుందా? మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా హిందూ మతంలో జన్మించిన వారికి ఆస్తి సంక్రమణ ఏ రకంగా జరగాలో చెప్పే చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం 1956. ఈ చట్టంలోని సెక్షన్ 8 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని, అంటే తన కష్టార్జితమైన ఆస్తిని ఎవ్వరికి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తిలో మొదట తల్లి, ఆ తర్వాత అతని యొక్క భార్య, ఆ తర్వాత అతని యొక్క పిల్లలు చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిలో వాటాలు కోరే హక్కును కలిగి ఉంటారు. కానీ చెల్లెలకు వాటా కోరే హక్కు ఉండదు.